టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెంకటగిరిలో ఘనంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతి. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 90వ జయంతి వేడుకలు వెంకటగిరిలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు నేదురుమల్లి కుటుంబ అభిమానుల ఆధ్వర్యంలో తొలుత స్థానిక నేదురుమల్లి నివాసంలో జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక త్రిపుణి సెంటర్ జనార్దన్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి ఆయన వెంకటగిరికి చేసిన సేవలను నాయకులు కొనియాడారు. వెంకటగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్ బాలయ్య మాట్లాడుతూ వెంకటగిరి అభివృద్ధికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. వెంకటగిరి రూపురేఖలను మార్చిన ఘనత ఆయనదేనని తెలిపారు. వెంకటగిరిలో 9వ బెటాలియన్ ఇండియన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, నిమ్మ, చీనీ పరిశోధన కేంద్రం వంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినవేనని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు చిట్టేటి హరికృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, ఎంపీగా దేశంలో అన్ని చట్టసభల్లో పనిచేసిన ఘనత నెల్లూరు జిల్లా పెద్దయిన దివంగత మాజీ ముఖ్యమంత్రి త్రినేదురుమల్లి జనార్దన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో తొలిసారిగా రైతు పట్టాదారు పాస్ పుస్తకాలకు తీసుకువచ్చింది జనార్దన్ రెడ్డి అని తెలిపారు. వెంకటగిరిని పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీగా అభివృద్ధి చేసిన చరిత్ర నేదురుమల్లి కుటుంబందేనని, రాబోయే 20 ఏళ్ల వరకు వెంకటగిరి దాహార్తిని తీర్చేందుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయించారని అన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చే దిశగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వెంకటగిరికి గుర్తింపు తెచ్చిన ఘనత నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. అనంతరం జోహార్ ఎన్జేఆర్, అమర్ రహే జనార్దన్ రెడ్డి అంటూ నాయకులు నినాదాలు చేశారు. సార్ అంటే నిలబడుకోండి ప్రసాద్ అన్న. డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ జనార్దన్ రెడ్డి గారి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, పెద్దవారంతా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. జనార్దన్ రెడ్డి గారు అంటే వెంకటగిరి నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసి ఎంతో పేరు ప్రతిష్ట వెంకటగిరికి తెచ్చిన మహోన్నతమైన గొప్ప వ్యక్తి ఆయన. జనార్దన్ రెడ్డి గారు అంటే మన భారతదేశంలో 4 చట్టసభలు ఉంటే 4 చట్టసభలకు నాయకత్వం వహించి గొప్ప పేరు ప్రతిష్టలు ఆ సభకే తెచ్చిన
గొప్ప నేత స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారు. వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసము అనేక అభివృద్ధి కార్యక్రమాలు శాశ్వతంగా వెంకటగిరిలో నిలిచిపోయే విధంగా వాళ్ళ గుండెల్లో శాశ్వతంగా మరవలేనంతగా అభివృద్ధి చేసి ఆయన చేసిన గొప్ప వ్యక్తిగా మనం ఈరోజు చెప్పక తప్పదు. జనార్దన్ రెడ్డి గారు వెంకటగిరిలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ కానీ, నిమ్మ పరిశోధన కేంద్రం కానీ, సమ్మర్ స్టోరేజ్ కానీ, అనేక విద్యా సంస్థలు కానీ వెంకటగిరికి సమ్మర్ స్టోరేజ్ ఇచ్చి శాశ్వతంగా వెంకటగిరికి నీటి సమస్యని పరిష్కరించిన గొప్ప నేత జనార్దన్ రెడ్డి గారు. మొట్టమొదటిగా ఆయన 78లో రెవెన్యూ మంత్రిగా ఉండి ఆనాడు రైతులకు పట్టాదారు మర్చిపోయే విధంగా స్థానికులకి 100 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర జనార్దన్ రెడ్డి గారిది. వారు ఇక్కడ చేసిన అభివృద్ధిని మనం మళ్ళీ కూడా అదే విధంగా చేయించుకోవాలంటే వారి కుమారుడైన నేదురుమల్లి రాంకుమారి గారిని రాబోయే ఎన్నికల్లో మనం ఆయన వెంకటగిరికి శాసనసభ్యుడిగా మనం ఎన్నుకుంటేనే జనార్దన్ రెడ్డి గారికి మనం ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చిన అవుతాం. డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి ఘనంగా జోహార్లు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు వెంకటగిరి రాష్ట్ర ముఖ చిత్రంలో వెంకటగిరి ఉందంటే అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చేసినటువంటి కృషి ఫలితం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకయ్యా అంటే ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానంలో భాగంగా వెంకటగిరి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఉన్న 2 సంవత్సరాల కాలంలో వెంకటగిరికి 9th బెటాలియన్ తీసుకురావడం జరిగింది. ఆ 9th బెటాలియన్ ద్వారా అనేక మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అంతేకాకుండా నిమ్మ పరిశోధన కేంద్రం తీసుకొచ్చి వెంకటగిరిని రాష్ట్ర వ్యవసాయ క్షేత్రంలో ఒక భాగంగా నిమ్మ కేంద్రాన్ని తీసుకొచ్చి నిమ్మ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి వ్యవసాయ నిమ్మ మంచి పరిస్థితి ఏర్పడే విధంగా ఇక్కడి నుంచి రాష్ట్రానికి పక్క రాష్ట్రాలకు దిగుబడి చేసే విధంగా నిమ్మ చీని పరిశోధన కేంద్రం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం దేశంలోనే 4వదైనటువంటి హ్యాండ్లూమ్ టెక్నాలజీ మన ప్రాంతంలో ఎక్కువగా చేనేత కార్మికులు ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యువతలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ హ్యాండ్లూమ్ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. తద్వారా స్థానికంగా ఉన్నటువంటి ఈ నేత సంబంధించిన యువతకు వాళ్ళకి విద్య పట్ల ఉపాధి కల్పించడం జరిగింది. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చి వెంకటగిరిని రాష్ట్ర ముఖచిత్రంలో పెట్టినటువంటి కుటుంబం నేదురుమల్లి కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంతేకాదు ఆయన భార్య అయినటువంటి రాజలక్ష్మి గారు ఈ రాష్ట్ర వెంకటగిరి శాసనసభ్యులు ఎన్నికై మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన చరిత్ర. అందువల్ల ప్రజలారా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు ఆలోచించండి, నేదురు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నా. కాబట్టి రాబోయే కాలంలో ఆయన వారసుడైనటువంటి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని మనం ఆశీర్వదించినట్లయితే మన యొక్క వెంకటగిరి నియోజకవర్గం అనేక అభివృద్ధి చెందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాం. జై హింద్, జై జోహార్, ఎన్జేఆర్, ఎన్జేఆర్, ఎన్జేఆర్.